మిథున రాశి వారికి భాగ్యస్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ రీత్యా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సలహాల మేరకు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయిన వాళ్లతో పలకరింపులు, పరిచయాలు మంచి సత్సంబంధాలకి కారణమవుతుంది. మునుపున్నటువంటి అపోహలు, అనుమానాలు క్రమేణా తొలగిపోతాయి. మంచి వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి, అయిన వాళ్ళ పేరు మీద పెట్టాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. మీరు పెట్టినటువంటి ప్రపోజల్స్, మీరు చెప్పేటువంటి మాటలు ఎక్కువ మంది ఆమోద ముద్ర వేసే విధంగా ఉంటుంది, అంగీకరించే విధంగా ఉంటుంది. కొన్ని సలహాలను, సూచనలను ప్రత్యేకంగా మీరు ఇతరుల జీవితంలో ఇచ్చే ముందు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి తప్పొప్పుల విచక్షణాగణాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. బయట ఏదో ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇతర మీకు అవగాహన లేనటువంటి విషయాలు కావచ్చు, ఖచ్చితంగా చొరవ తీసుకొని మాత్రం చెప్పద్దు. మీ వలన ఇతరులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే క్రితం చెప్పినటువంటి సలహాలు అందరూ ఒప్పుకుంటారంటే అది మీ భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు. మీ జీవితము, మీ భవిష్యత్తు, మీ గురించి మీరు చెప్పేటువంటి ప్రపోజల్స్ గురించి అందరు యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఏమాత్రం తప్పు ఉండదు. కానీ మీరు ఇతరులకు సలహాలు ఇస్తే మాత్రం అది పెడదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళగలుగుతారు. టెన్షన్ లేకుండా కాస్తంత జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. హెల్త్ ఇష్యూస్ ఎగ్జామ్స్ ముందర ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలోని వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. భార్యాభర్తల మధ్య అన్యూనత సరిగ్గా లేనట్లయితే ఈ అమ్మవారి పూజను ప్రతిరోజు చేసుకోవటం వలన అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.